ఈ మూవీలో రమ్య మాత్రం చాలా అంటే చాలా హాట్గా కనిపించిందనమాట. హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన రావు రమేష్ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీ 3 days బ్యాక్ రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో మారుతి నగర్లో ఉండే సుబ్రహ్మణ్యంకి మన రావు రమేష్ గారికి నేను ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలరా బాబు అనే డ్రీమ్ అయితే చిన్నప్పటి నుంచి ఉంటుంది. అయితే తను అనుకున్నట్టుగానే తను పెద్ద అయ్యాక ఒక గవర్నమెంట్ జాబ్ని అయితే కొడతాడు. బట్ ఇక్కడ ఏంటనేసి అంటే తను కొట్టినటువంటి గవర్నమెంట్ జాబ్ ఏమో కొన్ని రీజన్స్ వల్ల కోర్టు కేసుల్లో ఇరుక్కుంటుందన్నమాట. అయితే తన జాబ్ కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాక తనేమో తన భార్య సంపాదనపై బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఇలా తన భార్య సంపాదనపై బ్రతుకుతున్నటువంటి సుబ్రహ్మణ్యంకి సడన్గా ఒకరోజు తన అకౌంట్లో 10 లక్షల రూపాయలు పడతాయి అనమాట. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే ఈ 10 లక్షల రూపాయలు ఎవరు వేశారు అండ్ అవి ఎలా పడ్డాయి, అండ్ అంతేకాకుండా ఈ 10 లక్షల రూపాయలతో మన సుబ్రహ్మణ్యం ఏం చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ని మన రావు రమేష్ గారి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన ప్రాసెస్ అయితే బాగుంది. మెయిన్గా తనకి అండ్ ఈ మూవీలో తన కొడుకు క్యారెక్టర్ ప్లే చేసినటువంటి అంకిత్ కొయ్యాకి వీళ్ళిద్దరికి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ అయినాయి అనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలో ఓన్లీ కామెడీ మాత్రమే కాకుండా అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసినటువంటి మన రావు రమేష్ గారు ఎప్పట్లాగానే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మెయిన్గా ఈ మూవీలో మన రావు రమేష్ గారి డైలాగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే మనకు ఫుల్గా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి అనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో తనకు భార్య క్యారెక్టర్ ప్లే చేసినటువంటి మన ఇంద్రజ గారు, అన్నపూర్ణమ్మ, అజయ్ గారు, అంకిత్ కొయ్య, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఈ మూవీలో రమ్య మాత్రం చాలా అంటే చాలా హాట్గా కనిపించింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన థర్డ్ అండ్ లాస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి కళ్యాణ్ నాయక్ ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం కూడా కొన్ని ప్లేసెస్లో అయితే బాగా హైలైట్ అయిందనమాట. అలాగే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, ఈ మూవీ రేంజ్కి తగ్గట్టుగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీలో స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని ప్లేసెస్లో స్టోరీ నెరేషన్ మాత్రం చాలా స్లోగా అండ్ సింపుల్గా రన్ అవుతుందన్నమాట. అలాగే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కూడా కొన్ని ప్లేసెస్లో అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో చాలా సీన్స్ వచ్చి మనం ఇంతకు ముందు వేరే మూవీస్లో చూసేసిన ఫీలింగ్ అయితే ఇస్తాయి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన సెకండ్ అండ్ లాస్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో ఎవరికో పడాల్సిన డబ్బులు ఇంకెవరి అకౌంట్లోనో పడితే ఎలా ఉంటుంది అనే యాంగిల్లో రన్ అయ్యే డ్రామా మొత్తం కూడా కొద్దిగా లాగీగా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మన రావు రమేష్ గారు అండ్ రమ్య వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ని కూడా ఇంకాస్త ఎఫెక్టివ్గా అండ్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్, ఓకేనా? అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.